కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణని అందరూ చూశారు. ఈ విస్తరణ మీద మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందే ఈ పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేశారు. ఇది ఏపీ చరిత్రలో బ్లాక్ డే అని, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేశారని, రాజ్యాంగ ఉల్లంఘనలో ముఖ్యమంత్రితో పాటు గవర్నర్ కూడా పాలు పంచుకోవడం చాలా ఆవేదన కలిగిస్తోందని, ఇది సామాన్య ప్రజలు మేధావులు అందరూ ఆలోచించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తూ రాసినటువంటి ప్రకటన. ఈరోజు పార్టీ ఫిరాయించినప్పుడు ఒక పార్టీ, మా పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్ మీద గెలిచి అధికార పక్షానికి సంబంధించినటువంటి సీట్లలో అసెంబ్లీలో కూర్చోబెడుతున్నప్పుడు మేము చేసినటువంటి విజ్ఞప్తిని పట్టించుకోకుండా గోటి చుట్టు మీద రోకలి పోటు అన్నట్లుగా ఈరోజు మళ్ళీ వారికి మంత్రి పదవులు ఇవ్వడం అనేటటువంటిది లెక్కలేనితనం, ఒక బరితెగింపుగా ఈరోజు చంద్రబాబు గారు పరిపాలన సాగిస్తున్నారనడానికి ఉదాహరణ. ఇది ఈ మొత్తం కూడా ఈ ఫిరాయింపుదారులకి మంత్రి పదవులు ఇవ్వడం దగ్గర నుంచి, వాళ్ళని రాజీనామా చేయించాలి అనేటటువంటిది పట్టించుకోకపోవడం దగ్గర నుంచి అనేక విషయాలు వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే ఒక లార్జర్ కాన్స్పిరసీ అనేటటువంటిది ఇక్కడ కనపడుతోంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాలుగా ఒక ముప్పేట దాడి అనేటటువంటిది ఎప్పుడు మొదలైందో మీ అందరికీ తెలుసు. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వైఎస్ఆర్ గారు చనిపోయారో, కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారో, ఒక ఓదార్పు యాత్రకి జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరారు. ఒక ప్రజాదరణ అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అనేటటువంటిది గమనించిన తర్వాత ఏ రకంగా బద్ధశత్రువులైనటువంటి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు వేయించారు, అదేవిధంగా అనేక రకాలుగా దాడి అనేటటువంటిది కొనసాగించారో మీరందరికి కూడా గుర్తుండే ఉంటుంది. ఏ కేసైనా సరే ఈ భారతదేశంలో, అది ఎంత పెద్ద కేసు అయినా కానీ, కేసు నమోదయ్యి జైలుకు వెళ్ళినప్పుడు ఏ వ్యక్తికైనా సరే 90 రోజుల్లోపు బెయిల్ పొందేటటువంటి అర్హత, హక్కు ఉన్నాయి. ఏ మనిషికైనా, జగన్మోహన్ రెడ్డి గారు కాకపోతే మరొక మనిషి ఎవరైనా సరే 90 రోజుల్లో బయటకు వచ్చి ఉండేవాళ్ళు. అది ఎంత పెద్ద ఆరోపణ అయినా సరే, ఎంత పెద్ద కేసు అయినా సరే, అది చట్టం ఇచ్చినటువంటి ఒక అవకాశం. ఏ వ్యక్తికైనా 90 రోజుల్లో వచ్చేటటువంటి బెయిలు ఒక్కడికే రాలేదు ఈ దేశంలో. జగన్మోహన్ రెడ్డి గారికి 16 నెలలు జైల్లో ఉన్నప్పటికీ కూడా బెయిల్ రావటానికి అనేక రకాలుగా మోకాలడ్డారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్టు ఆ రోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష కట్టింది. చంద్రబాబు నాయుడు గారికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోవడం, ఆయన్ని ప్రజల్లోకి రాకుండా చేయడం అవసరం కనుక అందరూ జతకట్టారు. చివరికి 16 నెలల పాటు బయటికి రాకుండా చేశారు. సరే, ఆ తర్వాత ఎన్నికలు జరిగినాయి. కొద్ది తేడాతో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ని రద్దు చేయాలి, లేదా ఇంకా కొత్త కేసులు పెట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పంపించాలి. ఇది ఒక ఇన్సిడెంట్గా జరగడం లేదు. ఫిరాయింపుదారులకు ప్రోత్సహించటం, ఫిరాయింపుదారులకు ఎరేయటం, మీకు అసెంబ్లీలో 108 మంది సభ్యులు తగినంత మెజారిటీ ఉన్నప్పటికీ కూడా 21 మందిని మీరు ఎరయేసి, గ్యాలం వేసి, సంతలో పశువుల్లా, ఇది చంద్రబాబు నాయుడు గారి మాటేనండి. సంతలో పశువుల్లా కొన్నారు మా ఎమ్మెల్యేలని ఇక్కడ తెలంగాణలో ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరి ఆ రోజు ఈరోజు 21 మందిని కనీసం రాజీనామాలు చేయించాలనేటటువంటిది కూడా లేకుండా ఎన్నికలకు సిద్ధపడ్డాం అనేటటువంటిది మర్చిపోయి, భయపడి చివరికి ఈరోజు మంత్రి పదవులు కూడా ఇవ్వడం వల్ల సంకేతం ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వస్తే మీకు రాచమార్గము, అన్ని విలువలకి పాతరేసినటువంటి వాళ్ళకి పదవులు పట్టం కట్టడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నప్పుడు
ఏమనిపిస్తుంది అంటే ఇప్పటిదాకా కొన్ని విలువల మీద, ఒక మాట మీద నిలబడాలి, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒక నైతిక విలువలకి ప్రాధాన్యత ఇవ్వాలి అనేటటువంటిది ఇప్పటిదాకా కొన్ని పూర్తిగా 100% విలువల్లో లేకపోయినా కొంత కంటిన్యూ అవుతున్నటువంటిది. అట్లాంటి దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఈ మంత్రివర్గ విస్తరణ ద్వారా పూర్తిగా దాన్ని తారుమారు చేసేశారు. అంటే పదవి కోసం ఏ గడ్డైనా కరవచ్చు అనేటటువంటి ఒక నీతి సూత్రాన్ని ఈరోజు క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో చెప్పడం జరిగింది. ఈరోజు ఒక దినపత్రికలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కథనం వండి వార్చారు. 2008 నుంచి 2010 వరకు 16 కంపెనీల ద్వారా పెట్టుబడులు వచ్చాయని ఈడీ చెప్పేసిందని పత్రికలో రాశారు. ఆ రోజున కూడా సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉన్నప్పుడు సిబిఐ ఎదుట ఇలా చెప్పారని అలా చెప్పారని రోజుకొక కథనం. అసలు సిబిఐ ఎంక్వైరీలో ఏం జరుగుతుందో కూడా పూర్తిగా కనీసం దాని మీద ఒక నిర్ధారించుకుని రాసేటటువంటి పరిస్థితి కూడా ఆ రోజు లేదు, మళ్ళీ ఈ రోజు కూడా మొదలెట్టారు. ఎందుకు ఇప్పుడు మళ్ళీ మొదలెడుతున్నారు అనేటటువంటిది, అంటే 10 చేతులు ఈ రోజున ఒకే రకంగా మూవ్ అవడం అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఇదే ఆరోపణల మీద, ఈ పెట్టుబడులకు సంబంధించినటువంటి ఆరోపణల మీద సిబిఐ ఎంక్వైరీ జరిగింది. కొన్నిటి మీద ఛార్జ్షీట్లు పడ్డాయి. అందులో సూట్ కేస్ కంపెనీలు, మనీ లాండరింగ్, ఇవన్నీ కూడా ఈరోజు చెప్తున్నటువంటి ఈ కథనాలు ఏవైతే ఉన్నదో అవన్నీ కూడా అవాస్తవాలని, ఈ పెట్టుబడులన్నీ కూడా ఒక పాన్ కార్డు, ఒక ఆధార్ కార్డు, అదేవిధంగా వైట్ మనీ, దీని ద్వారా వచ్చినటువంటి పెట్టుబడులని అన్నీ కళ్ళ ముందు కనపడుతున్నటువంటి విషయాలే. కానీ అంతా కూడా పక్కదోవ పట్టించేటటువంటి పని, ఒక బురద చల్లేటటువంటి ప్రయత్నం అనేటటువంటిది మరొకసారి అందరూ కలిసి ఉధృతం చేశారు. ఒకవైపున మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి దాంట్లో అదొక పద్ధతిలో కుట్ర, మరొక వైపున అసలు ఏ ఆధారము లేకుండానే అసలు సిబిఐ ఈడీ మీరే తీసేసుకోండి, ఇంకెందుకు? ఎక్కడైనా కానీ ఈ ప్రపంచంలో అధికార పక్షం చేస్తున్నటువంటి తప్పులు, అధికార పక్షానికి సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి ఒక పరిపాలనలో ఉన్నటువంటి అవినీతి, పరిపాలనకు సంబంధించినటువంటి ఒక దుర్మార్గంగా జరుగుతున్నటువంటి విషయాలను ఎవరినే హైలైట్ చేస్తారు. కానీ ఇదేమి విచిత్రమో, ఏపీలో అసలు అధికార పక్షం అనేటటువంటి దాన్ని క్వశ్చన్ చేయడం అనేటటువంటిది మర్చిపోయారు. ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాత కేసులు, ఆ కేసులకు సంబంధించి విచారణ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఏదన్నా దొరికేటటువంటి పరిస్థితి ఉంది అని అనుకుంటే సిబిఐ, ఈడీ, కేంద్రం ఇవన్నీ కూడా ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, అన్నిటికీ మించి ఖచ్చితంగా అవన్నీ చూసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈలోపే జగన్మోహన్ రెడ్డి గారిని డిఫేమ్ చేసేయాలి. ఈలోపే న్యాయస్థానాలు ఎలాగో తేలదు, ఇది చాలా స్పష్టంగా ఉన్నటువంటి విషయం. ఎందుకంటే అన్ని పెట్టుబడులు అనేటటువంటివి చాలా పారదర్శకత ఉంది. ఇక్కడ పెట్టుబడులు ఏవి కూడా దొంగ మార్గాల్లో లేకపోతే రహస్యంగా వచ్చినటువంటివి కావు. కంపెనీల్లో పెట్టుబడులు ఎలా వస్తాయి ఏంటనేటటువంటిది మరి ఘనత వహించినటువంటి హెరిటేజ్ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకి, లేకపోతే మరొక చిట్ ఫండ్ కంపెనీలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళకి, రకరకాల మీడియా వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా స్పష్టంగా తెలిసినటువంటి విషయం. కనుక ఇది న్యాయస్థానాల్లో నిలబడదు. కనుక వాళ్ళ టార్గెట్ న్యాయస్థానాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాగూ దొరకరు. కనుక ఈలోపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోంచి గుంజేయి కింద పడేయాలి అనేటటువంటి ఒక లక్ష్యంగా ఈ రోజున జరుగుతూ ఉన్నాయి. మరి ఈ రకంగా మనీ లాండరింగ్కు సంబంధించి ఎక్కడో ఏదో ఈడీకి సంబంధించినటువంటి ఒక దర్యాప్తు జరుగుతోంది వేరే సంస్థల మీద అని చెప్పి ఒక వార్త వస్తే దాన్ని వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించేయటం, బ్రేకింగ్ న్యూస్ టపా 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 కొట్టేయడం, ఏ అవకాశము కనీసం ఏదైనా ఒక ఆధారం కనీసం ఏమీ లేకుండానే ఎక్కడ ఏ వార్త ఈడీకి సంబంధించినటువంటి ఎటువంటి కదలికైనా, సిబిఐకి సంబంధించినటువంటి ఎటువంటి కదలికైనా, ఈ దేశంలో ఏ కేసుకు సంబంధించినటువంటి మూమెంట్ అయినా సరే తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పేరున ఆ రోజు ఒక రోజు టపటప లాగించేస్తే చాలు. జగన్మోహన్ రెడ్డి గారు కాస్త ప్రజల్లో పలసనవుతారు. ఇంకంతే. తమ మీడియా ఏంటి, తమకున్నటువంటి క్రెడిబిలిటీ పోతుందా, ఏమీ అవసరం లేదు. మొదటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం మనం. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు 1000 కుట్రలు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ 1000 కుట్రలు, ఈ రకంగా జరుగుతూ ఉంది. ఈ రోజున మేము అడుగుతూ ఉన్నాం, కేంద్రంలో ఆ రోజున కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి
దాంతో జతకట్టారు చంద్రబాబు నాయుడు గారు. అనేక సంస్థల్ని మేనేజ్ చేసేటటువంటి పని చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం సీన్లో ఉండకూడదు, ప్రజల్లో ఉండకూడదు, మీరు ఏమైనా చేయండి అనేటటువంటి విధంగా ఆయన చేయాల్సినటువంటి అన్నీ చేశారు. ఆ రకమైనటువంటివి ఎందుకు చంద్రబాబు నాయుడు గారే చేయగలుగుతున్నారు, మిగతా వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు అంటే ఆ స్థాయిలో దిగజారాలని ఈ దేశంలో ఏ పెద్ద నాయకుడు కూడా అనుకోరు. ఒకళ్ళని టార్గెట్ చేసేసి ఒక కుట్రలు చేయాలని అనేక వ్యవస్థలను ఉపయోగించుకుని తమ పర్సనల్ కక్షల్ని, తమ రాజకీయకు సంబంధించినటువంటి అడ్డును తొలగించుకోవడానికి ఇంతగా దిగజారాలనేటటువంటిది ఆ ఒక్క ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే వస్తుంది, మిగతా వాళ్ళకి ఎవరికి రాదు. ఇంతగా గట్స్ ఉంటే తేల్చుకుందాం అనుకుంటారు, ఎదుర్కొందాం అనుకుంటారు, ప్రత్యర్థిని ఎన్నికల క్షేత్రంలోనే ఎదుర్కొందాం, తేల్చుకుందాం అని అనుకుంటారు. ఒక అద్భుతమైనటువంటి పరిపాలన చేసేటటువంటి అవకాశం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా పరిపాలనలో మీరు అద్భుతాలే చేసి ఉంటే, చేయగలిగినటువంటి పాలన సాగించగలిగి ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఇన్ని కుట్రలు చేయాల్సినటువంటి అవసరం మీకు వచ్చి ఉండేది కాదు. కానీ ఇవాళ ఎప్పుడు మొదలెట్టారండి మీరు? రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 2010లో మొదలుపెట్టి 2017 7 సంవత్సరాలుగా ప్రతిరోజు మీరు చేస్తున్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా దెబ్బ కొట్టాలి, దొంగ దెబ్బ కొట్టాలి అనేటటువంటిదే తప్ప మరొక ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారా? ఇంతమంది కలిసి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇది మీకు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇది అంటే ప్రజాదరణ తగ్గడం లేదు ఆయనకి. అప్పుడు తగ్గలేదు, ఇప్పుడు తగ్గలేదు, ఇంకా పెరుగుతూ ఉంది. అదే కదా మీ బాధ. అంతకు మించిన బాధ ఏముంది చెప్పండి? ఆధారాలు లేనటువంటి కథనాల్ని ఈరోజు మళ్ళీ ఇంట్లో పుంఖాలుగా చెప్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వస్తే మీకు మంత్రి పదవులు ఇస్తాం, లేకపోతే మరొక కార్పొరేషన్ పదవులు ఇస్తాం, డబ్బులు ఇస్తాం, కోట్ల రూపాయలు ఇస్తాం. ఈ ఎరలు ఇవన్నీ కూడా ఎందుకండి? మానసికంగా ఇక్కడేదో సాధించాలి జగన్మోహన్ రెడ్డి గారిని అనేటటువంటిది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని చేసినా కూడా, ఎన్ని కేసులు పెట్టున్నా కూడా, మీరు ఇంకా ఏదైనా చేస్తారనేటువంటి ఆ రోజు సోనియా గాంధీ గారు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా అందరూ భయపెట్టారు. కేంద్రాన్ని, అందులో కాంగ్రెస్ పార్టీని ఢీకొనడం అంటే, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ని ఢీకొనడం అంటే దాని పర్యవసనాలు చాలా ఇదిగా ఉంటాయి, తట్టుకునేటటువంటి పరిస్థితి ఉండదు అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టినటువంటి, హెచ్చరించినటువంటి సందర్భం కూడా ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు భయపడడం, లొంగిపోవడం, తనకేదో జరుగుతుంది అనేటటువంటి దానితో మౌనం వహించడం అనేటటువంటిది ఎప్పుడూ లేదు. నిలదీయాల్సినటువంటి చోట నిలదీశారు, ప్రజలకు అండగా ఉండాల్సిన చోట అండగా ఉన్నారు, అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన చోట ప్రశ్నించారు, తనని ఏమి చేస్తారు, తనని ఎట్లా ఇరికిస్తారు అనేటటువంటిది ఎప్పుడు కూడా ఆయన లొంగలేదు, రాజీ పడలేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక కేసులో అడ్డంగా బుక్ అయిపోయి, ఓటు కోట్ల కేసులో అడ్డంగా బుక్ అయిపోయి మొత్తం అటు తెలంగాణ ప్రభుత్వానికి సాగిలు పడిపోయారు, అటు కేంద్ర ప్రభుత్వానికి సాగిలు పడిపోయారు. మీరు ప్రత్యేక హోదా ఇవ్వకపోయారు, నన్ను కేసు నుంచి బయటపడేయండి అని చెప్పి మొత్తం కూడా ఏపీ ప్రజల భవిష్యత్తునే తాకట్టు పెట్టేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కళ్ళని జైల్లో పంపించండి, మీరు రాష్ట్రానికి ఏం చేయకపోయినా పర్వాలేదు, అది ఈరోజు ఆయన కేంద్రాన్ని వేడుకుంటున్నటువంటి తీరు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇన్ని కుట్రలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా, ఇంతమంది ఏకమయ్యి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణని తగ్గించడం కోసం ఈ రకమైనటువంటి ఒక చీప్ కుట్రలకి పాల్పడడం అనేటటువంటిది ధర్మమేనా, న్యాయమేనా అనేటటువంటి ఒకసారి ఆలోచించుకోవాలి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 7 ఏళ్లుగా ఒక పరంపరగా ఒకదాని తర్వాత ఒకటి కుట్రలు చేయటమే మీ పనిగా పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టడానికి ఇంతగా దిగజారవలసినటువంటి అవసరం మీ అందరికీ ఉందా అని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అద్భుతంగా చేయండి, ఆకట్టుకోండి ప్రజల్ని, మళ్ళీ గెలవండి. అది చేతగాక జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఆదరణను తగ్గించడం కోసం ఈ రకంగా అన్ని వ్యవస్థల్ని కూడా, అనేక వ్యవస్థల్ని కూడా ఈరోజు భ్రష్టు పట్టించడానికి సిద్ధపడడం అనేటటువంటిది కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఏమైనప్పటికీ కూడా నిజానికి 7 సంవత్సరాల నుంచి ఒక అష్టదిగ్బంధనం చేసి ఈ దేశంలో బహుశా ఏ పొలిటీషియన్ కూడా ఇంత కష్ట పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీని, అది కూడా ఒక నిబద్ధతతోటి, ఒక ప్రజల తరపున నిలబడి
ఒక పోరాడేటటువంటి నాయకుడిగా ఒక పార్టీని ముందుకు తీసుకుపోవడం అనేటటువంటిది చరిత్రలోనే లేదు. అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించినటువంటి ఒక రికార్డ్. మేమందరం కూడా గర్వపడుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గర్వపడుతోంది. ఒక నాయకుడిని ఈ ఆధునిక కాలంలో ఏది మొత్తం కూడా విలువలన్నీ పతనమైపోయినా సరే పదవిని అంటి పట్టుకుని ఏలాడాలి, పదవి కోసం ఏదైనా చేయాలి, ఒక ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవడం కోసం ఎంత దిగజారినా పర్వాలేదు అనేటటువంటి రాజకీయాలు చలామణిగా ఉన్నటువంటి ఈ రోజుల్లో అదరకుండా బెదరకుండా నిన్ను జైల్లో పడేస్తాం, కేసులు పెడతాం, నీకు భవిష్యత్తు లేకుండా చేస్తామనేటటువంటి అనేక రూపాలలో అనేక మంది హేమాహేమీలు కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దాకా అనేక వ్యవస్థలుగా కుట్రలు సాగిస్తున్నప్పటికీ కూడా చెదరని చిరునవ్వుతో ప్రజలకి ఇప్పటికీ కూడా ఒక కష్టం వచ్చిందంటే, ఒక సమస్య వచ్చిందంటే ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు ఏపీలో అనేటటువంటి విధంగా ఈరోజు ఒక ఓదార్పుని, ఒక స్వాంతాన్ని, ఒక భరోసాని ఇస్తూ కొనసాగిస్తున్నటువంటి నాయకుడిని చూసి ఎవరైనా గర్వపడాలండి. చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన చూస్తున్నారు, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పక్కన చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు నిలువెల్లా ఒక కుట్రపూరితంగా ఎట్లా వ్యవహరిస్తున్నారో ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎన్ని కుట్రలు చేసినా ఒక మొక్కవని ధైర్యంతో అంతిమంగా విజయం న్యాయానిదే, ధర్మానిదే అని నిలబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు చూస్తున్నారు. నాయకత్వం అనేటటువంటి దాంట్లో తేడా ఎలా ఉంటుందో అనేటటువంటిది ప్రజలు చూస్తూ ఉన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయకుండా నా దగ్గర ఎవరు రావద్దు, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మంత్రి పదవులకు రాజీనామాలు చేసి వచ్చారు, ఎమ్మెల్యేల పదవులకి రాజీనామాలు చేసి వచ్చారు, ఎంపీల పదవులకి రాజీనామాలు చేసి వచ్చారు, ఎమ్మెల్సీల పదవులకు కూడా రాజీనామాలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. మళ్ళీ ఎన్నికలకు సిద్ధపడ్డారు, గెలిచారు. ఇది మీరు తట్టుకోలేకపోతున్నారు. ఒక మనిషి ఒక హీరోలా ఉండడం, ఒక నాయకుడు ఒక సవ్యంగా ఉండడం, ఒక ధీరోదాత్తంగా ఉండడం, ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చేటటువంటి లీడర్గా ఉండడం, ఇదే కదా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మీకు భయం. మీలాగా ఒక వికారమైనటువంటి మనస్తత్వంతో ఉండి, మీలాగా అబద్ధపు మాటలు చెప్తూ, మీలాగా దొంగ హామీలు ఇస్తూ, మీలాగా ఎలాంటైనా సరే కుటుంబ సభ్యులైనా కావచ్చు, పిల్లనిచ్చిన మామైనా కావచ్చు, అధికారం కోసం ఎంత గడ్డైనా కరవచ్చు అనేటటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు లేరు గనక మీరు ఇంతమంది కూడడానికి కారణం. మాలాగా నువ్వు ఎందుకు లేవు, ఇదే కదా మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ దుగ్ధంతా కూడా. చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, ఏదో మనలాగా ఫ్యాషన్ రాజకీయాలు చేయకుండా, ప్యాకేజీల రాజకీయాలు చేయకుండా ఏమిటినా రాజకీయాలని ఇంత సిన్సియర్గా చేయడం అనేటటువంటి దాన్ని మీరు జీర్ణించుకోలేక ఒక ఆత్మన్యూనత భావంతో, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్ని కుట్రలు. ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మేము నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడి కింద పనిచేస్తున్నందుకు మేమందరం కూడా సెల్యూట్ చెప్తున్నాం. మా పార్టీ యావత్తు కూడా ఈ రోజున ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ 1000 కుట్రలుగా సాగినప్పటికీ కూడా ఆయన నిలబడినటువంటి తీరు ఎప్పుడూ తన బాధ గురించి ఎక్కడ కూడా ఎక్స్ప్రెస్ చేయలేదు. ఎన్ని రకాలుగా అవమానించినా ఆ అవమానాలని దిగమింగుకొని ప్రజల కష్టం గురించి గట్టిగా అడిగారు తప్ప, నిలదీశారు తప్ప, తన మీద జరుగుతున్నటువంటి కుట్రల్ని, తన మీద వ్యక్తిగతంగా అవమానిస్తున్నటువంటి తీరు మీద ఆయన ఎప్పుడు కూడా ఆగ్రహం వ్యక్తం చేయలేదు. అసెంబ్లీలో కూడా సమస్యల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పట్ల వ్యవహరించినట్లు మీలో ఒక్కడి తరపునైనా వ్యవహరించి ఉంటే రాత్రికి రాత్రి భూమానేగరెడ్డిలాగా గుండెపోటుతో మరణించి ఉండేవాళ్ళు. మీరు ఒక మనిషి పట్ల కూడా ఎట్లా వ్యవహరించాలో కూడా తెలియనటువంటి మూర్ఖులు. అట్లాంటి వాళ్ళు ఈ రోజున మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని జనాదరణ, మీకు ప్రజల మనసుల్లో గెలుచుకోవడం అంటే ఏంటో తెలిసి వస్తే కదా. ఎప్పుడైనా సొంత ఊళ్ళో మీరు గెలవలేరు. చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరి ఆయన సొంత నియోజకవర్గం, ఎప్పుడూ గెలవలేరు. ఒక నాయకుడు అని అంటే చివరికి
రాజశేఖర్ రెడ్డి గారు కుటుంబం వరుసగా గెలుచుకుంటూ వస్తున్నటువంటి పులివెందల్ని ఆ పేరు లేకుండా చేయాలని చంద్రబాబు గారు నాయుడు ఆలోచిస్తున్నారని ఆ పార్టీలో వాళ్ళు చెప్తున్నారు. ఎప్పుడు మీ హీరోయిజం ఇదే. మీ హీరోయిజం అంతా కూడా ఒకళ్ళని చంపటం, ఒకళ్ళని వెన్నుపోటు పడవడం, ఒకళ్ళని కాళ్ళు పట్టుకుని లాగడం, ఒకళ్ళని కేసుల్లో ఇరికించడం, ఈ రకంగా మీరు పెరిగి పెద్దయ్యారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరందరూ కూడా కళ్ళెత్తి చూడాల్సినటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నాయకుడిగా ఎదుగుతూ ఉన్నారు. మీరెన్ని కుట్రలు చేసినా మళ్ళీ ఈరోజు 7 ఏళ్ల తర్వాత కూడా మీరు ముఖ్యమంత్రిగా గెలిచి పరిపాలన చేసేటటువంటి అవకాశం వచ్చినా కూడా ఒక్క ఎన్నికకు కూడా సిద్ధపడకుండా భయపడుతున్నటువంటి మీరు ఈ రోజున ప్రతిపక్షం నాయకుడు లేకుండా ఉంటే చాలు మేము గెలుస్తాం, జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక వ్యక్తి లేకుండా ఉంటేనే మేము గెలుస్తాం, ఇది మీరు కేంద్రం దగ్గర కాళ్ళు పట్టుకుంటున్నటువంటి తీరు. దానికోసం మీరు ఎంతకైనా దిగజారుతున్నారు. ఆల్రెడీ ఛార్జ్ షీట్లు వేసినటువంటి కేసుల మీద కూడా మీరు కొత్త భాష్యాలు, కొత్త విచారణలు మీరే చేతుల్లోకి తీసేసుకోండి. ఈడీని, సిబిఐని ఎందుకు కేంద్ర సంస్థలుగా ఉండడం ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు వారి తరపున ఉన్నటువంటి మనుషులు వాళ్ళే నడిపేస్తే సరిపోతుంది. నిజానికి మీకు ఎంత కోరిక ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారికి శిక్ష వేసేటటువంటి అవకాశం మీకే దొరికితే ఆ దొరికించుకోవాలని ఆయనకి తక్షణం శిక్ష వేసేసి అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుని ఇక మన గెలుపు మనదే అనేటటువంటి ఒక ధీమాతో ఉండాలనేటటువంటి ఇదిలో ఉన్నారు. ప్రజల మనసుల్ని గెలుస్తామనేటటువంటి నమ్మకం లేనటువంటి ఒక పిరికి వాళ్ళుగా ఈ రోజున మీరు పడుతున్నటువంటి ఫీట్లు, చేస్తున్నటువంటి ఫీట్లు, పడుతున్నటువంటి తాపత్రయం చూసి ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. ఒక్క వ్యక్తి కోసం, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం కోసం ఇంతమంది ఇన్ని రకాలుగా దిగజారడం అనేటటువంటి దాన్ని ఎట్లా చూస్తారండి ప్రజలు? కనుక మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఏదో చేసేసి సాధించేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో దెబ్బ కొట్టి మళ్ళా ఏదో సాధిద్దామని అనుకుంటే ఆశాభంగమే. మీకు ఇంతకు ముందు జరిగింది, ఇక ముందు కూడా జరగబోయేది ఆశాభంగమే. జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టడం అనేటటువంటిది మీ చర్యల వల్ల, మీరేదో కొత్త కేసులు పెట్టడం వల్ల, బెయిల్ రద్దు చేయడం వల్ల, లేకపోతే మరొక రకంగా ఇలా ఫిరాయించినటువంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడం వల్ల, దీని ద్వారా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టలేరండి.